తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు జూలై మాసంలో ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి జూలై 16వ తారీఖు దాకా మిథున రాశిలో ఉంటారు. జూలై 17 నుంచి మనకి కర్కాటక రాశిలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చి మనకి వృషభ రాశిలో ఈ మాసం అంతా ఉంటారు. నెక్స్ట్ రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే గురువు వచ్చేసి మనకి ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలో ఉంటారు. శని వచ్చి మనకి మీన రాశిలో ఉంటారు. అలాగే బుధుడు వచ్చి మనకి మిథున రాశిలో స్వస్థానంలో ఉంటారు. అలాగే శుక్రుడు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. అలాగే కేతు వచ్చేసి ఈ శుక్రుడితో పాటే సింహరాశిలో ఉంటారు. సో ఇవండి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు జూలై మాసంలో ఈ స్థానాల్లో ఉంటారు. ఇంకా మూడో రాశి అయిన మిథున రాశి. మిథున రాశి అనగానే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు. ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మిథున రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెయిన్గా ఇన్నాళ్ళు గురుబలం లేకపోవడం వల్ల 2 సంవత్సరాల నుంచి వివాహం కానీ, సంతానం కానీ, ప్రమోషన్లు కానీ, మంచి ఉద్యోగం రావడం కానీ, విద్యార్థులకు కానీ, వ్యాపారస్తులకు కానీ అన్ని రంగాల వారికి కూడా చాలా కష్టాలు అనుభవించారు మిథున రాశి వారు. ఆరోగ్య రీత్యా కానీ, ఫైనాన్షియల్ రీత్యా కానీ అవన్నిటి నుంచి బయటపడ్డారండి. ఇప్పుడు ఎందుకంటే జూన్ 2వ తారీఖు నుంచి మనకి గురుబలం పరిపూర్ణంగా ఉంది. ద్వితీయ స్థానంలోకి వచ్చాడు. గురు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఇంకా ద్వితీయ స్థానం అంటే మెయిన్గా కుటుంబ స్థానం, వాక్స్థానం, నేత్రస్థానం, ధనస్థానం. సో ధనానికి ఏం ఇబ్బంది ఉండదు. కుటుంబం అనేది ఏర్పడుతుంది. కుటుంబంలో ఏ తగాదాలు ఉన్నా, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ కూడా తీరిపోతాయి. వాక్స్థానం కూడా అయింది. వాక్స్థానం అంటే కనుక మన మాట బాగుండడం, ఎక్కడికి వెళ్ళినా మన పని జరగడం. వాక్స్థానం సంబంధించింది ఏంటంటే మెయిన్గా సింగర్స్, అలాగే డబ్బింగ్ ఆర్టిస్టులు, యాంకర్లు, న్యూస్ రీడర్స్ వీళ్ళందరి వృత్తులు కూడా పరిపూర్ణంగా చాలా బాగుంటాయని చెప్పు. ఎందుకంటే వాక్స్థానంలోనే గురువు ఉన్నాడు కాబట్టి ఉచ్చస్థానంలో ఉన్నాడు. అది మనకి ధనస్థానం కూడా అయింది కాబట్టి ఆ వృత్తుల వాళ్ళకి వృత్తి బాగుంటుంది, మెయిన్గా ధనం కూడా బాగుంటుంది, వాక్కు కూడా చాలా బాగుంటుంది చెప్పుకోవచ్చు. అలాగే నేత్రస్థానం కూడా అంటారు ద్వితీయ స్థానం. నేత్రస్థానం అంటే కళ్ళు ప్లస్ ఆరోగ్యం. సో ఆరోగ్యం కూడా పరిపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. సంవత్సరం కాలం అంతా కూడా బాగుంటుంది. ఎందుకంటే గురు అనే గ్రహం ఇక్కడ ఉన్నాయంటే సంవత్సరం కాలం అంతా అక్కడే ఉంటాడు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మనకి శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, షూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, మధ్యవర్తిత్వం వహించవచ్చును. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, గురువుని దర్శిస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు, దాన ధర్మాలు చేస్తారు. అలాగే తృతీయ స్థానంలో మనకి కేతు ఉన్నాడు, చాలా మంచిది. భాగ్యంలో కూడా రాహు చాలా మంచిది. ఒక దశమ స్థానంలో శని ఉన్నాడు, అది పర్వాలేదండి. గురువు యొక్క దృష్టి కూడా భాగ్య దృష్టి శని మీద ఉంది కాబట్టి అది మంచిదే. ఎందుకంటే ఇంకోటి మిథున రాశికి అధిపతి బుధుడయ్యాడు. అలాగే శని బుధుడు మిత్రులే కాబట్టి దశమ స్థానంలో కూడా మేలే చేస్తాడు కానీ నష్టం అయితే ఏం చేయడు. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం, ఆయుష్యం బాగుంటుంది. గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇంట్లో శుభకార్యాలతో మీ ఇల్లు కళకళలాడుతుంది. బంధువులతో మీ ఇల్లు కళకళలాడుతుంది. మీ పాత మిత్రులను కలుస్తారు. ఒక వార్త మీకు ఊరటనిస్తుంది. పెద్దవాళ్ళ యొక్క హెల్ప్, సహాయ సహకారాలు మీకు ఖచ్చితంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులు అయితే కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు, లేదంటే బిజినెస్ ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు. విద్యార్థులకైతే సువర్ణ అవకాశం అని చెప్పచ్చు. మంచి ర్యాంకులు సాధిస్తారు, మంచి యూనివర్సిటీలో సీట్ సంపాదిస్తారు, మంచి మనకి అంటే మనకి ఫారెన్లో కూడా మంచి యూనివర్సిటీస్లో అడ్మిషన్ దొరుకుతుంది. కాబట్టి ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ కూడా కలిసి వస్తాయి. నిరుద్యోగులు ఉద్యోగం, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మనన ఇవన్నీ కూడా పొందుతారు. సో ఈ మాసం అంతా కూడా అత్యద్భుతంగా ఉంటుందండి మిథున రాశి వారికి. వివాహ యోగం అనేది 100% ఉందండి. ఎందుకంటే ద్వితీయ స్థానం అనేది కుటుంబ స్థానం. అలాంటి కుటుంబ స్థానంలోనే గురువు ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి కుటుంబం లేని వాళ్ళు ఖచ్చితంగా కుటుంబం ఏర్పడుతుంది. అంటే అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారి ఖచ్చితంగా వివాహం అవుతుంది. ఇంకోటి కూడా మెయిన్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే సుమన్ టీవీ ప్రేక్షకులకి ఏదైనా సరే మనం మనస్ఫూర్తిగా రెడీగా ఉండాలని వివాహ విషయంలో. అది సంతానమైన, వివాహమైన, ఉద్యోగం ఏదైనా సరే మీరు పరిపూర్ణంగా రెడీగా ఉంటేనే వివాహం అవుతుంది. లేకపోతే కనుక అవి వచ్చి గురుబలం అనేది వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరు చెప్పినా కూడా అయ్యో ఇప్పుడు చాలా బాగుంది తప్పకుండా అవ్వాలి అని అంటుంటారు, కానీ మీకు అవ్వకపోతూ ఉండొచ్చు. కాబట్టి మీరు రెడీగా ఉన్న రోజే వివాహం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇందులో మటుకు ఏంటంటే మనం చెప్పగలిగింది గురుబలం ఉందా లేదా, ఏదైనా బలం లేకపోతే కనుక దాని యొక్క పరిహారాలు చేసుకోవాలండి. ప్రస్తుతం మనం గోచారీత్యా చెప్పుకుంటాం కాబట్టి దాని పరిహారాలు చెప్తాం, కానీ ఇండివిజువల్గా జాతకం చూసినప్పుడు తెలుస్తుంది. వివాహ స్థానం ఎలా ఉంది, కుటుంబ స్థానం ఎలా ఉంది, సంతాన స్థానం ఎలా ఉంది, కుజదోషం ఉందా, కాలసర్పదోషం ఉందా, నాగదోషం ఉందా, సో సప్తమ స్థానంలో రాహు ఉన్నాడా,
సో ఈయన నీచగ్రహం సప్తమ స్థానంలో ఉందా, మెయిన్గా సప్తమ స్థానాధిపతి నీచలో ఉన్నాడా, శుక్రుడు నీచలో ఉన్నాడా, కుజుడు నీచలో, ఇవన్నీ డీటెయిల్గా జాగ్రత్తగా జాతకంలో వెళ్ళి చెప్తే కానీ మనకు తెలియదు. దాని యొక్క పరిహారాలు అలా చేసుకుంటే కానీ పని జరగదు. కాబట్టి మీరు రెడీగా ఉంటే మటుకు వివాహానికి తప్పకుండా మిథున రాశి వారికి ఈ సంవత్సరం వివాహం అవుతుంది. సంతాన యోగం ఉందా లేదా అని అడిగారు. సంతాన యోగం 100% ఉందని. ఎందుకంటే సంతాన కారకుడే ఎవరికైనా సరే గురువు అండి. అలాంటి గురువే ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి, అది కూడా ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి, మెయిన్గా 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ప్రవేశించినప్పుడు గురుబలం పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 100% సంతానం కలిగేందుకు అవకాశం ఉందండి. ఇంకా ఈ మిథున రాశి వారికి మెయిన్గా పరిహారాలు వచ్చేసి మనకి శని యొక్క పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే రాహుకేతుల బలం బాగానే ఉంది, గురుబలం కూడా పరిపూర్ణంగా బాగానే ఉంది కాబట్టి ప్రతి శనివారం వీలైతే ఉపవాసం ఉండడం, అలాగే వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, అలాగే బుధవారం మరియు శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి మనం ఆయనకి అభిషేకంగా అర్చన కానీ చేస్తే మంచిది. అలాగే ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి స్తోత్రం, ఆంజనేయ స్వామి స్తోత్రం కూడా చదువుకుంటే మంచిది. అలాగే ప్రతి మంగళవారం శనివారం కూడా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి వీలైతే వడమాల సమర్పించడం, లేకపోతే సింధూర పూజ చేయించడం, లేదంటే తమలపాకులు పూజ చేస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది.